నమస్తే, నేను మీ నగేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తనకు కక్షపూరిత రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని, తను ఎప్పుడు కూడా రాజకీయాల్లో కక్షలు ప్రేరేపించలేదని చెప్పి నిన్ననే చెప్పారు. అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఫేస్బుక్, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు, అంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఒక కారణంతో ఆయన మీద అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓబులవారిపల్లె పోలీసులు శివరాత్రికి ముందు రోజు ఆయన అరెస్ట్ చేసి ఓబులవారిపల్లెకి తీసుకొచ్చారు. సో అక్కడి నుండి ఇంకా ఆయన మీద కేసుల పరంపర స్టార్ట్ కావడము, ఆ తర్వాత కొత్తగా కొన్ని కేసులు రాష్ట్రంలో నమోదవడం, ఈ రకంగా దాదాపు పోసాని కృష్ణమురళి గారి మీద 14-15 కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో. సో ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో అక్కడి నుంచి రాజంపేట జైలు, రాజంపేట జైలు నుంచి మళ్ళీ పల్నాడు నుంచి కర్నూలు జైలు, ఇట్లా తిప్పుతూ ఆయన్ను దాదాపు ఇప్పటికి 2500 కిలోమీటర్లు పోలీసులు ఆయన్ను ట్రావెల్ చేయించారు. చివరకు కర్నూలు జైల్లో ఆయన ఉన్నాడు. ఈ కేసులన్నింటికీ సంబంధించి ఆయా మేజిస్ట్రేట్లు, ఆయా కోర్టులు పోసాని కృష్ణమురళికి చాలా కేసుల్లో బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు నిన్న ఆయనకు మొత్తం అన్ని కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యవహారం అసలు కరెక్ట్ కాదు, ఒక్క కేసుకు సంబంధించి ఇన్ని పోలీస్ స్టేషన్స్లో ఒకే సబ్జెక్టుకు సంబంధించి కేసులు నమోదు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి బెయిల్ మంజూరు చేసింది. సో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోసాని కృష్ణమురళి గారు ఇక విడుదల అవుతారు అని చెప్పి అంతా అనుకున్నారు. సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చింది. సో ఈ కేసులన్నింటిలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఏపీసీఐడి పోసాని కృష్ణమురళి గారి మీద సేమ్ కారణాలతో మళ్ళీ ఒక కేసు నమోదు చేసి పీటీ వారెంట్ మీద ఆయన్ను మళ్ళీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదురుగా హాజరుపరిచి ఆయన్ను మళ్ళీ రిమాండ్కు పంపాలనే ఒక ఆలోచనకు, ఒక కుట్రకు ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే సిఐడి పోలీసులు పీటీ వారెంట్ కోసం కర్నూలు జైలుకు వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అక్కడి నుండే పోసాని కృష్ణమురళి గారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి అతన్ని మళ్ళీ జైలుకు పంపించాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ హైకోర్టు 2 రోజుల క్రితం కామెంట్ చేసినట్లు అసలు మ్యాజిస్ట్రేట్లు ఈ రిమాండ్ విధించే సమయంలో అసలు యాంత్రికంగా పనిచేస్తున్నారు, టెక్నికల్గా అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా చదవకుండా పోలీసులు హాజరుపరిచిందే తడవుగా రిమాండ్ ఇస్తున్నారని హైకోర్టు సీరియస్ కామెంట్లు చేసింది. ఈ కామెంట్ల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి గారిని సిఐడి పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినా కూడా మ్యాజిస్ట్రేట్ గారు అతనికి రిమాండ్ విధిస్తారా, లేదా రిమాండ్ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఇది ఆల్రెడీ ఇప్పటికే ఈ తరహా కేసుల్లో అతను జైల్లో చాలా రోజులు గడిపాడు కాబట్టి ఇక అన్ని కేసుల్లో లాగే ఈ కేసులో కూడా బెయిల్ ఇవ్వచ్చని బెయిల్ ఇస్తారనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. చూడాలి మరి పోసాని కృష్ణమురళి గారి కేసుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం శైలి ఏ రకంగా ఉందో మనందరికీ తెలుసు. ఇక కోర్టు ఈ వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుందనేది ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా మారింది. నమస్తే.